అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మరి మనం ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డీకి సంబంధించి ప్రీవియస్ క్లాస్ అయితే రన్ చేస్తున్నాం. సో అందులో భాగంగా ప్రజెంట్ మనం వచ్చేసి ఈ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ 5 క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో అన్ని డిఫరెంట్ మోడల్సే ఉంటాయి. సో మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి. సో ఈ నెక్స్ట్ జరగబోయేటువంటి ఎన్టీపీసీ గ్రూప్ డీలో సేమ్ ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. సో మీరు టాపిక్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి బాగా. సో అప్పుడు ఆన్సర్ చేయగలరు ఈజీగా. సో చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారనుకోండి. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. సో అంతకంటే ముందుగా ఏంటంటే, మీరు మన ఛానల్ ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఉంటుంటే యూపీఐ ద్వారా సపోర్ట్ చేయొచ్చండి. సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని అయితే. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 articles cost 2500 each. One is sold at 5% profit. On the whole, if there is a 20% profit, what is the percentage profit on selling the other article? సో ఏం లేదండి. సో ఒక్కొక్క 2 వస్తువులు ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క వస్తువు ధర 2500 రూపాయలు అనమాట. అంటే 2 వస్తువుల ధర ఎంత అవుతుంది? అప్పుడు 5000 రూపాయలు అవుతుంది. సో రెండు వస్తువుల ధర ఎంత అవుతుంది? 5000 రూపాయలు అవుతుంది. ఒక్కొక్కటి 2500 అయినప్పుడు 2 వస్తువుల ధర ఎంత అండి? సో 5000 రూపాయలు కదా. సో ఇప్పుడు ఏమన్నాడంటే, ఈ మొదటి వస్తువు 2500 రూపాయలు. దీన్ని ఏం చేశారంటే 5% లాభానికి అమ్మాడంట. 5% లాభానికి అమ్మాడు. సో మనకు 100% 2500 అయినప్పుడు తర్వాత 5% ప్రాఫిట్ అంటే ఏం చేయాలన్నాను? 100కి 5 కూడాలన్నాడు. సో 105% ఎంత అవుతుందో కనుక్కోవాలి. సో అప్పుడు ఏమవుతుంది? 2500 ఇంటూ 105/100. 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 25 ఇంటూ 105. సో 25 5లు ఎంత అండి? 125. అంటే 2 వస్తుంది ఇక్కడ. 0 20 0 0 2 ఇక్కడ వస్తుంది. 25 1 25 1 26. అంటే 2625 రూపాయలకి అమ్మాడు. సో ఫస్ట్ వస్తువుని ఎంతకు అమ్మాడండి? 2625 రూపాయలకి అమ్మాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆన్ ద హోల్ ఇఫ్ దెర్ ఇస్ 20% ప్రాఫిట్. సో మొత్తం మీద ఇది మొత్తం అమ్మితే, 2 వస్తువులు అమ్మితే దానికి ఏమైందంట? 20% లాభం వచ్చిందంట. అంటే ఇప్పుడు మనకు 2 వస్తువుల ధర ఎంత? 100% వాల్యూ ఎంత? 5000 రూపాయలు. సో దీని మొత్తం మీద 20% ప్రాఫిట్ అంటే ఎంత? 120%. అంతే కదా. 20% అంటే +20 కూడాలి. సో అప్పుడు దీని వాల్యూ ఎంత కనుక్కుంటే, దాని ద్వారా మనము ఆ 2వ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంత పర్సెంట్ అమ్మారంటే మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు చూడండి, 120% అంటే 5000 ఇంటూ, చూడండి ఇక్కడ చేస్తాను, 5000 ఇంటూ 120/100. సో ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 50 ఇంటూ 120 ఏమవుతుందండి? 50 ఇంటూ 120. సో 6000 రూపాయలు అవుతుంది. సో 6000 రూపాయలు. సో అంటే మనకి ఇక్కడ 6000 రూపాయలు అయితే రావడం జరిగింది. 120% లాభం ఎంతండి? సో 6000 రూపాయలు. అంటే 20% లాభంతో అంతే అతను 6000కి అమ్మినట్టు 2 వస్తువులు. అంటే మొత్తం మీద అతనికి ఎంత లాభం వచ్చిందల్లా? 1000 రూపాయలు లాభం వచ్చింది. మొత్తం 5000 కొని 6000కి అమ్మాడంటే మొత్తం మీద అతనికి ఎంత లాభం వచ్చింది? 1000 రూపాయలు లాభం వచ్చింది. అయితే మొదటి దాని మీదే ఇంత లాభం వచ్చింది. ఎంత? 125 రూపాయలు లాభం వచ్చింది. 2500 కొని 2625 కంటే ఎంత? 125 రూపాయలు లాభం వచ్చింది. ఆ 1000లో 125 రూపాయలు తీసేసినట్టయితే ఎంతైతే ఉంటుంది మనకు? 875 రూపాయలు అయితే ఉంటుంది. సో అంతే కదా. ఇది మనకు లాభము. సో ఇప్పుడు ఏంటి? మనం పర్సంటేజ్ కనుక్కోవాలి అదర్ ఆర్టికల్ మీద. ఆ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే, సో మనకు వచ్చిన లాభం ఎంతైతే ఉంటుందో దాన్ని పైన వేసుకోవాలి, అసలుని కింద వేసుకోవాలి. అసలు ఎంత అండి? 2500 కదా ఆ వస్తువు మీద. అంటే ఈ వస్తువు మీద 125 రూపాయలు వచ్చింది అనుకోండి, ఇంకో వస్తువు మీద ఖచ్చితంగా కూడా 875 రూపాయలు వచ్చి ఉంటుంది కదా. ఎందుకంటే 2 వస్తువుల మీద 1000 రూపాయలు వచ్చినప్పుడు ఒక వస్తువుని ఈ యొక్క 120 రూపాయల లాభంతో అమ్మితే మిగిలిన వస్తువుని ఏమైంది? ఇలా 875 రూపాయల లాభంతోనే అమ్మింటాడు. అయితే ఈ యొక్క 875 రూపాయలు పర్సంటేజ్ ఎంత అనేటువంటిది అడుగుతున్నాడు అంతే. సో 875/2500 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 25 1 25 3 75 12 ఉంటుంది. 125 అవుతుంది. 25 5లో 120 అంటే 35% ప్రాఫిట్. అంటే 35% లాభంతో అమ్మాడు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి ఇక్కడ. సో అతను మొదటి వస్తువుని 5% లాభంతో అమ్మితే, రెండో వస్తువుని 35% లాభంతో అమ్మాడు. సో అర్థమైందా? సో అప్పుడు ఏమైంది? అతనికి మొత్తం ట్రాన్సాక్షన్ మీద అతనికి వచ్చేసి ఈ యొక్క 20% అనేది లాభం వచ్చింది. 20% అంటే 1000 రూపాయలు లాభం అనేటువంటిది రావడం జరిగింది. సో 5000 రూపాయలు కొని 6000 రూపాయలకి అమ్మాడు. సో అందులో మొత్తం మీద చూసుకుంటే మనకు 1000 రూపాయలు అనేటువంటిది లాభం వచ్చింది. ఆ 1000 రూపాయల్లో ఒకదాని మీద 120 రూపాయలు వచ్చిందంటే ఇంకా ఖచ్చితంగా కూడా ఇంకా మిగిలిన లాభము 875 రూపాయలు అనేటువంటిది రెండో దాని మీద వచ్చింది. సో ఆ లాభమే మనం కొనుక్కోమన్నాడు, ఎంత పర్సెంటేజ్ అనేటువంటిది. సో కాబట్టి ఎంత లాభం వచ్చిందో దాన్ని పైన వేసుకోవాలి, కింద ఎప్పుడు కూడా అసలు వాల్యూ. సో ఒకదానికే కంపేర్ చేస్తున్నాం కాబట్టి 2500 వేసుకోవాలి, 5000 వేసుకోకూడదు ఇక్కడ. సో రెండో వస్తువు వాల్యూవే కనుక్కుంటున్నాం కాబట్టి పర్సెంటేజ్. సో ఎంత? 2500 కదా అసలు, కాబట్టి 2500 పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటూ 100. సో క్యాన్సిల్ మనం దీన్ని సాల్వ్ చేస్తే 35% ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. సో అర్థమైందా? సో చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటువంటిది. సో ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 articles ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ X tables. If there is a profit of 35%, then what is the value of X?
సో అయితే 20 టేబుల్ యొక్క అమ్మక ధర అటువంటిది ఎక్స్ టేబుల్ యొక్క అమ్మితేనే ఆ యొక్క ధర వచ్చేసిందంట. అయితే అలా అమ్మడం ద్వారా అతనికి ఏమైందంటే 25% లాభం వచ్చిందంట. అయితే అతను ఎన్ని టేబుల్ అమ్మాడటువంటిది ఇక్కడ అడుగుతున్నారండి. సో చూడండి, ఇప్పుడు మనకు కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు, ఆ టేబుల్స్ యొక్క కాస్ట్ ప్రైస్. సో నేను ఆ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమనుకుంటున్నానంటే ఆ టేబుల్స్ వచ్చేసి మనకు ఎక్స్ అనుకుంటున్నాను. సో ఏమనుకుంటున్నాను అంటే ఎక్స్ అనుకుంటున్నాను, లేదంటే 100x అనుకుంటాను. సో ఎందుకంటే పర్సెంటేజ్ రాసినప్పుడు 100కి 25 కూడా అని చెప్తుంటా కాబట్టి 100x అటువంటిది అన్నాను. సో అప్పుడు 20 టేబుల్ని ఈ యొక్క ఎక్స్ రూపాయలు తమ్మినప్పుడు పర్సెంటేజ్ రిమూవ్ చేస్తే బై 100 రాసుకుంటున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 100x/100 ఈక్వల్ టు ఈ యొక్క, సో ఇక్కడ 100y రాసుకుంటున్నాను. సో మీకు ఎక్స్ 2xలు ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. సో 20 × 100y/100 ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ టేబుల్ అమ్ముతున్నాడు. సో ఎక్స్ టేబుల్ ఎంతకు అమ్ముతున్నాడు? 25% లాభంకి అమ్ముతున్నాడు. అంటే 100కు 25% లాభం అంటే ఎంతండి? 125yకి అమ్ముతున్నాడు. శాతం కాబట్టి 100. ఇక్కడ 100% వాల్యూ రాశాను. 100% వాల్యూ ఏంటి? 100y/100. శాతాన్ని రిమూవ్ చేస్తున్నాను. సో 100% వాల్యూ నేను రాస్తున్నాను అంటే 100y/100 రాస్తున్నాను. ఇక్కడ శాతం రిమూవ్ చేస్తున్నాను. పర్సెంటేజ్ రిమూవ్ చేస్తే బై 100 రాసుకోవాలని చెప్పాను కదా. సో 20 టేబుల్ని దాని యొక్క అసలు ధరతోనే అమ్ముకితే ఇన్ని టేబుల్ని 20% లాభంతో వచ్చిన ధర రెండు కూడా సమానమైనటువంటిది ఇచ్చాడు. సో ఇక్కడ y క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 100 ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 25 5ల 125, 25 4ల 100. సో తర్వాత 5 1ల 5 4ల 20. సో 4 × 4 16 ఈక్వల్ టు ఎక్స్. సో మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ కావాలి. సో ఆప్షన్ ఏలో ఉన్నటువంటి 16 అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో అర్థమైంది అనుకుంటున్నా. సో లేదంటే ఇలా కాకుండా కూడా, సో ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్గా ఈ యొక్క టేబుల్ ఉన్నాయి కదా, సో ఆ టేబుల్ ధర 100 రూపాయలు అనుకుందాం. ఒక్కొక్క టేబుల్ ధర 100 రూపాయలు. సో అప్పుడు అతను 20 టేబుల్ ధర ఎంత అవుతుందండి? 20 × 100 ఎంత అవుతుంది? 2000 రూపాయలు అవుతుంది. సో ఎంత అవుతుందండి? సో 2000 రూపాయలు అవుతుంది. సో ఈ 2000 రూపాయల అమౌంట్ అనేటువంటిది ఏంటి? సో ఈ 2000 రూపాయల అమౌంట్ అనేటువంటిది దానికి ఎక్స్ టేబుల్ అమ్మితేనే వచ్చేసిందంట. సో ఇలా అమ్మడం ద్వారా ఏమైందంటే అతనికి 2000కి అమ్మడం ద్వారా 25% లాభం వచ్చిందంట. అప్పుడు ఏమవుతుంది? దీని వాల్యూ 125% అవుతుంది. సో 125% అనేటువంటిది ఎంత? 2000 అయినప్పుడు 100% ఎంత అనేటువంటిది అనుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది? 100% అనేటువంటిది సో 2000 × 100/125. సో 4ల 5ల 5 1ల 5 4ల 20. సో అంటే 1600 అవుతుంది. సో 1600 అవుతుందంటే అప్పుడు అసలు ధర 1600 అవుతుంది, కానీ 2000కి అమ్మినాడు. సో అంటే అప్పుడు అతనికి ఏంటి? 1600 అంటే ఎన్ని? టేబుల్ 100 రూపాయలు అన్నప్పుడు 1600 అంటే 16 టేబుల్ అమ్మినట్టు కదా. సో కాబట్టి 16 అనేటువంటిది ఇలా అయినటువంటిది అయినా మీరు రాసుకోవచ్చు. సో అర్థమైందా? సో మొత్తం ఇక్కడ టోటల్ 20 టేబుల్ యొక్క అసలు ధర అనేటువంటిది ఏదైతే ఉందో, సో అలా అదే ధరకి అమ్మినప్పుడు ఏమైందంటే దానికి 25% లాభం వచ్చిందంట. అప్పుడు 20 టేబుల్ అమ్మలేదు, ఎన్నో కొన్ని అమ్మాడు. సో దాన్ని ఎక్స్ అన్నాడు వాడు. సో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో 125% వాల్యూ 2000 అన్నప్పుడు 100% ఎంత అంటుంటుంది అంటే అసలు 1600 అయింది. సో 1600 అంటే అప్పుడు ఎన్ని టేబుల్ రావాలా? ఒకటి 100 రూపాయలు అన్నప్పుడు 1600/100 ఎంత? సో 16 టేబుల్స్ అమ్మిండాలి. సో అంతే, అర్థమైందా? తర్వాత చూద్దాం. చూడండి, ఇక్కడ 2 వెరైటీస్ ఆఫ్ టమాటోస్ ఆర్ బాట్ ఇన్ ద రేషియో 2:3. సో 2 రకాల టమాటాలను వచ్చేసి ఇక్కడ 2:3 నిష్పత్తిలో కొనుగోలు చేశారంట. సో అంటే ఇవి 2 కేజీలు తీసుకున్నారు, సో ఇవి 3 కేజీలు తీసుకున్నారు అనుకోండి. అప్పుడు అంటే కేజీల్లో కన్వర్ట్ చేస్తున్నాను అంతే. అప్పుడు 2:3 రూపంలోనే ఉంటాయి కదా. సో కేజీ రూపంలో తీసుకున్నట్టయితే, సో వెన్ ద ప్రైస్ ఆఫ్ ఫస్ట్ వెరైటీ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ద సెకండ్. సో మొదటి రకం ఏదైతే ఉందో, సో దాని ప్రైస్ వచ్చేసి రెండో రకం ప్రైస్ కంటే ఎక్కువ అనమాట, డబల్ అనమాట. ఇది 10 రూపాయలు అయితే అది 20 రూపాయలు, ఇది 1 రూపాయి అయితే 2 రూపాయలు అదనమాట. ఫస్ట్ రకం 2 రూపాయలు అంటే రెండో రకం రూపాయి ఉన్నట్టు. అంటే ఫస్ట్ దాని ప్రైస్ ఎక్కువ ఉంటుంది రెండో దాంతో పోల్చుకుంటే. సో అదే ఇక్కడ ఇచ్చాడు. ఇప్పుడు 2 వెరైటీస్ని మిక్స్ చేయడం ద్వారా అతను ఎంతకు అమ్మాడంటే 17.5 రూపాయకి అమ్మాడు అనమాట. సో ఇలా చేయడం ద్వారా అతనికి ఏమైందంటే 25% అంటే లాభం రావడం జరిగింది. సో మనకు మొత్తం ఎన్ని కేజీలు? ఇక్కడ 2 కేజీలు, ఇక్కడ 3 కేజీలు, మొత్తం ఎంత? 5 కేజీల రూపాయలు కదా. అంటే మొత్తం 5 కేజీల ప్రోడక్ట్ అమ్మాడు. ఇక్కడ 5 కేజీల ప్రోడక్ట్ని ఒక్కొక్క కేజీ ఎంతకు అమ్మాడండి? సో 17.50కి అమ్మాడు. అంటే అప్పుడు దీని వాల్యూ ఎంత? 87.50 అవుతుంది. సో 5 × 17.5 ఎంత అంటే 87.50 అనేటువంటిది అవుతుంది. సో అంటే 87.50 రూపాయలకు అమ్మాడు. సో ఈ 87.50 రూపాయలు అమ్మడం ద్వారా ఎంత ఏమైందంట? అతనికి 25% లాభం వచ్చిందంట. అంటే అప్పుడు ఈ 87.50 రూపాయలు ఎంతకు సమానం అండి? 125%కి సమానం. అప్పుడు 100% అంటే అసలు వాల్యూ వస్తుంది మనకు. సో అసలు వాల్యూ కనుక్కుందాం. సో 87.50 × 100/125. సో 25 4ల 25 5ల 5 1ల 5 3 ఉంటుంది. సో 5 ఏళ్ళ 35. సో 5 మళ్ళా
15 17.30 ఇంటూ 4 దీన్ని ఇంటూ చేసినట్టయితే 4 0 4 మూల 12 4 ఏళ్ళ 28 1 29 సో 4 1 4 5 6 మనకి ఎంత వచ్చింది 69.20 అనేటువంటిది ఇక్కడ రావడం జరిగింది. సో జస్ట్ ఏంటంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ తప్పు చేస్తాం. సో 5 1 5 సో 3 రిమైండర్ అవుతుంది ఇక్కడ 37 5 ఏళ్ళ 35 సో ఇక్కడ 2 ఉంటుంది కదా సారీ ఇక్కడ 2 ఉంటుంది 25 5 5 25 వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు 4 0 4 5 20 4 ఏళ్ళ 35 ఒక 2 37 జస్ట్ మినిట్ 17.50 వచ్చింది కదా. సో మనం క్యాలిక్యులేషన్ తప్పు చేస్తాం ఇక్కడ 17.50 ఇంటూ 4 4 0 4 5 20 4 ఏళ్ళ 28 ఒక 2 30 4 1 4 7 70 2 సున్నాల తర్వాత పైన కాబట్టి 70 అంటే అసలు ధర ఎంత అన్నప్పుడు 100% వాల్యూ 70 రూపాయలు అండి. 70 రూపాయలు కానీ 87.5కి అమ్మాడు అతను. సో ఇప్పుడు మనకు 70 రూపాయలు రావాలి. సో ఈ రెండింటిని మనం క్యాలిక్యులేట్ చేస్తే 70 రూపాయలు రావాలి. సో ఇప్పుడు దీన్ని ఆప్షన్స్ నేర్చుకుంటే 70 రూపాయలు ఏ ఆప్షన్తో వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ రకం అనేటువంటిది 22 రూపాయలతో అమ్మాడు. అలా ఎన్ని కేజీలు ఫస్ట్ రకం అనేటువంటిది 2 కేజీలు అంతే కదా. ఫస్ట్ రకం 2 కేజీలు రెండో రకం 3 కేజీలు అన్నాం. 22 ఇంటూ 22 ఎంత 44. తర్వాత రెండో రకం ఎంత 11 రూపాయలతో అమ్మాడు. 11 మూల 37 మొత్తం ఎంత వస్తుంది ఇక్కడ 77 రూపాయలు వస్తుంది. అంటే మనకు 70 రావాలి కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. రెండు ఆప్షన్ తీసుకున్నాం. సో ఫస్ట్ది వచ్చేసి 20 రూపాయలతో 2 కేజీలు కొన్నాడు 40 రూపాయలు అయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 10 రూపాయలతో 3 కేజీలు కొన్నారు అంటే 30 రూపాయలు అయింది. అంటే ఇదంతా 70 రూపాయలు వచ్చింది. అంటే అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బిలో ఉన్నటువంటి 20,10 అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ ఏంటంటే సమాధానం అవుతుంది. సో అంతే. సో 70 రూపాయలు రావాలి ఈ రెండింటిని చేసుకున్నట్టయితే. సో వాళ్ళ 70 రూపాయలు ఏ ఆప్షన్కి సూట్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అయిపోతుంది. చాలా సింపుల్గా చేయొచ్చు ఈ ఆప్షన్స్ బేస్ చేసుకొని. ఇంకా ఇవి చూసుకున్నట్టయితే సి ఆప్షన్ చూద్దాం ఒకసారి. సి ఆప్షన్ ఎంత అవుతుంది ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో 2 కేజీలు 2 ఇంటూ 24 ఎంత 48. తర్వాత 3 ఇంటూ 12 ఎంత 36 అంటే ఎంత అవుతుంది దగ్గర 84 రూపాయలు అవుతుంది. ఇది కూడా తప్పే. సో బి ఆప్షన్ కరెక్టే కాబట్టి అవి కూడా ఎంత వస్తాయంటే నేను చూపిస్తున్నాను. డి ఆప్షన్ వచ్చేసి మొదటి ప్రోడక్ట్ 2 కేజీలు 12 అంటే 24 రూపాయలు. రెండో ప్రోడక్ట్ 3 ఇంటూ 6 అంటే 18. ఇది చాలా తక్కువ అయిపోయింది. ఎంత 42 రూపాయలే వచ్చేస్తుంది కాబట్టి ఇది తప్పు. మనకు 70 వచ్చినది ఏది ఆప్షన్ బిలో ఉన్నదానికి 70 రూపాయలు అనేటువంటిది రావడం జరిగింది. సో అర్థమైంది అనుకుంటా. చూడండి ఇక్కడ వాడు ఏమన్నాడంటే 5 కేజీల ప్రోడక్ట్ మొత్తం ఇక్కడ 2 కేజీలు ఇక్కడ 3 కేజీల ప్రోడక్ట్ ఉంది. దాన్ని ఒక్కొక్కటి 17.50 కేజీకి అమ్మితే 5 కేజీలకి ఎంత అమ్మినట్టు 87.50కి అమ్మాడు. అలా అమ్మడం ద్వారా దానికి ఈ వాల్యూ ఎంత 25% లాభం వచ్చింది. అంటే 125% వాల్యూ 87.50. అప్పుడు 100% వాల్యూ ఎంత అవుతుందంటే 70 రూపాయలు అవ్వాలి. సో అప్పుడు 70 రూపాయలు అవ్వాలంటే ఈ ఆప్షన్స్లో మొదటి దాన్ని 20 ఇంటూ 2 10 ఇంటూ 3. సో ఇలా చేసినప్పుడు ఆ రెండు కూడితే 70 రూపాయలు రావాలి. సో అప్పుడు ఏ ఆప్షన్కి 70 రూపాయలు వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది సింపుల్గా. సో అర్థమైందా. నెక్స్ట్ స్టూడెంట్ ఇక్కడ ఏమి ఇచ్చారనేటువంటిది ఏ మ్యాన్ బాట్ యాపిల్స్ అట్ ది రేట్ ఆఫ్ 8 యాపిల్స్ ఫర్ ₹34 and sold them at the rate of 12 apples for 57. How many apples should be sold to earn a net profit of 45? సో అతడు 8 యాపిల్లను 34 రూపాయలకు కొన్నాడు. ఇది కాస్ట్ ప్రైస్. అమ్మిండేది ఎంతకు అమ్మాడంటే 12 యాపిల్లను 57 రూపాయలకు అమ్మాడు. సో అయితే అతనికి 45 రూపాయలు లాభం రావాలంటే ఎన్ని యాపిల్ అమ్మాలి అనేటువంటిది అయితే ఇక్కడ అడుగుతున్నారు. సో 8 యాపిల్ 34 రూపాయలు అన్నప్పుడు ఒక యాపిల్ ధర ఎంత అవుతుందండి 34/8 అంటే 4 2 4ల 2 10 అంటే 17/4 రూపాయలు అనేటువంటిది అవుతుంది ఒక యాపిల్ ధర. సో నేను సెల్లింగ్ ప్రైస్ చూసుకుంటే 12 యాపిల్ 57 రూపాయలకి అమ్మాడంటే ఒక్కొక్క యాపిల్ ధర ఎంత అవుతుందండి 57/12 అంటే 3 4ల 3 19 అంటే 19/4 రూపాయలకి అమ్మాడు. సో దానికి ప్రాఫిట్ ఎంత వచ్చింది. ప్రాఫిట్ అంటే ఏంటి ప్రాఫిట్ ఫార్ములా ఏంటి ఎస్పీ మైనస్ సిబి అంతే కదా. సో ఎస్పీ ఎంత అంటే సెల్లింగ్ ప్రైస్ 19/4 రూపాయలకి అమ్మాడు. కాస్ట్ ప్రైస్ ఎంత 17/4 రూపాయలు. సో ఎంత అవుతుంది కింద 4 వస్తుంది 19 - 17 2/4 రూపాయలు అంటే 2 1 2 2 1/2 రూపీస్ అంటే ₹1/2 అనేటువంటిది లాభం వస్తుంది. అంటే ఒక్కొక్క యాపిల్ మీద అతనికి ఎంత వస్తుందంటే ₹0.5 వస్తుంది. సో అలా 45 రూపాయలు రావాలంటే ఏం చేయాలి 45 ఇంటూ 2 చేస్తే సో 45 రూపాయలు రావాలంటే అతనికి లాభము. ఒక్కొక్క దాని మీద ₹0.5 వస్తున్నప్పుడు 45 రూపాయలు రావాలంటే ఏం చేయాలి 45 ఇంటూ 2 చేస్తే 90 రూపాయలు అంటే 90 యాపిల్స్ అమ్మాలి అతను అంతే కదా. 90 రూపాయలు అంటే 45 అర్థాలే కదా. ఒక్కొక్క యాపిల్ మీద ₹0.5 ఇస్తున్నప్పుడు 45 రూపాయలు లాభం రావాలంటే సో ₹1/2 ఇంటూ ఎక్స్ యాపిల్స్ అమ్మితే ఎంత రావాలి 45 రూపాయలు లాభం రావాలి. సో ఒక్కొక్క యాపిల్ మీద ₹0.5 ఇన్ని యాపిల్ అమ్మితే అతనికి 45 రూపాయలు వస్తుంది. సో అప్పుడు ఇన్ని యాపిల్ అమ్మాలంటే x = 45 × 2 అంటే 90 యాపిల్స్ అమ్మాలి.
అంతే కదా, 90 యాపిల్ అమ్మితే ఒక్కదాని మీద రూ. 10 అయినప్పుడు 90/2 ఎంతండి, రూ. 45 లాభం వచ్చినట్టే కదా. సో ఈ విధంగా చేయాలి. ఇది ప్రాబ్లం వచ్చేసి అర్థమైంది అనుకుంటా. సిపిఎస్పి ఒక్కొక్క దాని వాల్యూ కనుక్కున్నాం. సో దాంట్లో నుంచి ప్రాఫిట్ ఎంత ఒకదానికి అనేది కనుక్కొని, సో అలా అప్పుడు రూ. 45 లాభం రావాలంటే సో ఎన్ని యాపిల్ అమ్మాలి ఉంటుంది ఈ విధంగా మనం కనుక్కుంటాం. సో అర్థమైందా? చూడండి ఇక్కడ, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇఫ్ దేర్ ఇస్ ప్రాఫిట్ ఆఫ్ 12%. సో ఇప్పుడు అసలు ధర 100 అనుకోండి, ప్రాఫిట్ 12% ఎంత అవుతుందని 112. సో ఇది సిపి, ఇది ఎస్పి. సో వాడు ఏమన్నాడు, సెల్లింగ్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్ మధ్య రేషియో కనుక్కున్నాడు, అంటే ఎస్పి ఇస్టు సిపి. సో ఎస్పి ఎంత అండి, 112, సిపి 100. సో 100:100, 112:100 అంటే మనకి ఏమవుతుంది, 50. సో 2 50ల 2 56ల, సో 2 50ల, సో 2 56ల, తర్వాత 2 25ల 2 28ల. సో అంటే 28:25 అంటే ఆన్సర్ అవుతుంది. సో 12 అంటే వాడు ఏమన్నాడు, సెల్లింగ్ టు కాస్ట్ ప్రైస్కి రేషియో కనుక్కున్నాం అన్నాడు. సో కాబట్టి ఎస్పీ టు సిపి రాసుకున్నాం. అయితే ఏమన్నాడు, అతనికి సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత అంటే 12% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ 112 అవుతుంది. సో రూ. 100 సిపి అనుకున్నాం కాబట్టి, సో అప్పుడు కాస్ట్ ప్రైస్ 100 ఉంటుంది. దీని మధ్య రేషియో ఎంత అవుతుందంటే 28:25 అంటే రావడం జరుగుతుంది. సో ఇదండి ఈ క్లాస్ అయితే. సో మరి మీకైతే ఇక్కడ చాలా వరకు డిస్కస్ చేయడం జరిగింది, ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా. సో కొద్దిగా డిఫాల్ట్గానే ఉన్నట్టుగానే ఉన్నాయి ఈ క్వశ్చన్స్. సో మీరు ఏమంటే కొద్దిగా అర్థం చేసుకుంటే చాలు, సో ఈజీగా మీరు చేసేయగలరు. సో అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ అయితే షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టయితే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాం త్వరగా. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అందరూ సెలవు, జై హింద్.